హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ కాన్సెప్ట్ని ఒకసారి హృదయం అనే లెసన్లో ఈ కాన్సెప్ట్ మీద బిట్ అడుగుతున్నాడు. ఒకసారి చూద్దామమ్మా. మొదటిది సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్, ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ. రెండోది డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఇప్పుడు జనరల్గా మనకి అన్ని యానిమల్స్లో హృదయం అనేది ఉంటుంది. అయితే కొన్ని యానిమల్స్లో 2 ఛాంబర్డ్ హార్ట్, 2 గదుల హృదయము, కొన్ని యానిమల్స్లో 3 ఛాంబర్డ్ హార్ట్, 3 గదుల హృదయము, కొన్ని యానిమల్స్లో 4 ఛాంబర్డ్ హార్ట్, 4 గదుల హృదయం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్లో చూస్తే దీనికి ఎగ్జాంపుల్ 2 ఛాంబర్డ్ హార్ట్, 2 గదుల హృదయము. 2 గదుల హృదయం అంటే 2 గదులు అంటే పైనుండే గదిని ఆరికల్, కర్ణిక అని, కింద నుండే గదిని వెంట్రికల్, జఠరిక అంటారు. సో ఈ 2 ఛాంబర్స్ అంతే కలిగిన జీవులలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందంటే, మనము ఇక్కడ బాడీ పార్ట్స్ అని వేసుకుందాం. బాడీ పార్ట్స్ అంటే శరీర భాగాలు. ఈ శరీర భాగాల నుంచి రక్తం అనేది అన్ని చిన్న 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 బ్లడ్ వెజల్స్గా మారి ఒక పెద్ద బ్లడ్ వెజల్గా మారి ఆరికల్, కర్ణికలోకి రావడం జరుగుతుంది. సో కర్ణిక నుంచి బ్లడ్ అనేది వెంట్రికల్స్, జఠరికలకు రావడం జరుగుతుంది. ఈ జఠరిక నుంచి బ్లడ్ అనేది గిల్స్ అంటే మొప్పలు. సో మొప్పల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయి ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగిందో ఆ బ్లడ్ మళ్ళీ డైరెక్ట్గా మనకి బాడీ పార్ట్స్కి సప్లై అవ్వడం జరుగుతుంది. అంటే ది హార్ట్ పంప్స్ ది బ్లడ్ ఓన్లీ వన్స్. హృదయానికి ఒక్కసారి రక్తం సరఫరా అయితే అటువంటి సర్క్యులేషన్ని సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటారు, ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ. అయితే మనకి 2 గదుల హృదయం కలిగిన జీవులు ఏంటంటే ఫిషెస్, చేపలలో 2 గదుల హృదయం కనిపిస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ ఆరికల్, కర్ణికకి, కర్ణిక నుంచి వెంట్రికల్, జఠరికకి, సో జఠరిక నుంచి గిల్స్ అంటే మొప్పలకు వెళ్ళి, సో మొప్పల నుంచి డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. అంటే రక్తం అనేది ఓన్లీ వన్స్ మాత్రమే సర్క్యూట్ అయ్యింది. కాబట్టి ఇటువంటి సర్క్యులేషన్ ఏమంటారంటే సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషను. చక్కనైన ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిషెస్, చేపలు. ఇప్పుడు రెండో కాన్సెప్ట్కి వద్దాం. డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. దీన్ని మనం ఒకసారి గమనిస్తే మనకి 3 ఛాంబర్డ్ హార్ట్, 3 గదుల హృదయం కలిగిన జీవులు, అలాగే 4 ఛాంబర్డ్ హార్ట్ అంటే 4 గదుల హృదయం కలిగిన జీవుల్లో ఈ డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి 4 గదులు అంటే పైనుండే 2 గదుల్ని ఆరికల్స్ అంటారు. రైట్ సైడ్ ఉంటే రైట్ ఆరికల్ అని, సో లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఆరికల్ అంటారు. సో కింద ఉండే గదుల్ని వెంట్రికల్స్ అంటారు. సో రైట్ సైడ్ ఉంటే రైట్ వెంట్రికల్ అని, అలాగే లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ వెంట్రికల్ అంటారు. అంటే కర్ణికలు 2గా విడిపోతుంది, జఠరికలు 2గా విడిపోతుంది. ఇప్పుడు మనకి బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ నుంచి మనకి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. సో ఈ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది డైరెక్ట్గా రైట్ ఆరికల్లోకి రావడం జరుగుతుంది. అంటే కుడి కర్ణికలోకి వస్తుంది. కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలోకి వస్తుంది, అంటే రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. కుడి జఠరిక నుంచి ఈ బ్లడ్ అనేది ఎక్కడ పోతుందంటే లంగ్స్. సో లంగ్స్ అంటే ఊపిరితిత్తులకు వెళ్ళి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయి ఆక్సిజన్ తీసుకొని ఆ రక్తం ఎలా మారుతుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారుతుంది. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారిన రక్తం అనేది మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరిక లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి మళ్ళీ బాడీ పార్ట్స్ కన్నా సప్లై అవ్వడం జరుగుతుంది. అంటే ది హార్ట్స్ పంప్స్ ది బ్లడ్ ట్వైస్. అంటే రక్తం అనేది హార్ట్కి 2 సార్లు సప్లై అయింది. కాబట్టి ఇటువంటి సర్క్యులేషన్ని డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటారు. అలాగే మనకు 3 ఛాంబర్డ్ హార్ట్ ఉందంటే పైన ఆరికల్స్ అనేది 2గా డివైడ్ అవుతుంది, వెంట్రికల్ మాత్రం ఒకటే ఉంటుంది. అంటే ఈ బ్లడ్ అనేది వెంట్రికల్లోకి వచ్చి ఇది కూడా డబుల్ సర్క్యూట్. అంటే డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్కి ఎగ్జాంపుల్ యాంఫీబియన్స్ అంటే ఫ్రాగ్స్, అలాగే రెప్టైల్స్ సరీసృపాలు, అలాగే బర్డ్స్
పక్షులు, అలాగే మ్యామల్స్, క్షీరదాలు అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్లో కూడా డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక బిట్ అనేది మీకు ఈజీగా వస్తుంది. సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటే ఓన్లీ 2 ఛాంబర్డ్ హార్ట్ కలిగిన జీవులు, అలాగే డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటే 3 ఛాంబర్స్ 4 ఛాంబర్స్ కలిగిన జీవుల్లో ఈ సర్క్యులేషన్ అనేది కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకుని వెళ్తే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక బిట్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ బాడీ పార్ట్స్ నుంచి ఆరికల్ నుంచి వెంట్రికల్ నుంచి గిల్స్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్. ఇక్కడ చూసుకుంటే బాడీ పార్ట్స్ నుంచి రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్, మళ్ళీ బాడీ పార్ట్స్కి సప్లై అవ్వడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకుంటే ఒక బిట్ అనేది మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.